గాజాలోని జబాలియాపై బాంబులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లినిక్ పై దాడి జరిగింది. ఈ దాడుల్లో 57 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. ఒకసారి ఆ విజువల్స్ ని చూద్దాం. ఒక్కసారి గాజాలో జరిగిన విధ్వంసానికి సంబంధించి విజువల్స్ చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఎందుకంటే గాజాపై ఇంకా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, పూర్తిగా గాజాను వదిలిపెట్టి వెళ్ళాలి హమాస్ అంటూ చెబుతోంది. కానీ అక్కడ పరిస్థితి చూస్తే కనుక ఆ హాస్పిటల్ మీద దాడి తర్వాత హృదయ విదారకంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. ఆ చుట్టుపక్కల చూడొచ్చు ఎటువంటి విధ్వంసం జరిగిందనేది. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7న ప్రారంభమైంది, ఇంకా అక్కడ కంటిన్యూ అవుతోంది. మరీ ముఖ్యంగా అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే కనుక హృదయ విదారక దృశ్యాలు. ఇప్పటికీ 40,000 మందికి పైగా, సుమారు 50,000కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది మృతుల సంఖ్య. ఈ నేపథ్యంలో ఇంకా అక్కడ దాడులు ఉధృతమవుతున్నాయి. మరి ముఖ్యంగా పాలస్తీనులకు సంబంధించిన అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్లకు మానవీయ సాయం అందించాలి అంటూ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేదే లేదంటూ. మరి ముఖ్యంగా హమాస్ అక్కడి నుంచి పూర్తిగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పుకొస్తోంది.